మా వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. మరి ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం ఇక్కడ ఉన్నాం. అసలు దోమలేంటో లాభం ఏంటో అమ్మ. మన బండి వైపర్ బ్లేడ్ అట్లా కరెక్ట్గా మనం ఎక్కడైతే చూస్తామో ఆ మొక్కలో క్లీన్ చేయలేదు. మొత్తానికి అయితే మనం భవనీలు ఎక్కించుకునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కరెక్ట్గా ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే మేమేసిందేనండి. ఇంచుమించు ఒక 6 సంవత్సరాల క్రితం అనుకుంటా, 6-7 సంవత్సరాల క్రితం వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల క్రితం మేమేసింది రోడ్డు. ఇంకా చూస్తున్నారు కదండి, ఇదే రోడ్డు, ఇదే పని మాది. ఇంకా ఈ ఫీల్డ్కి రాకముందు అయితే కనుక అప్పుడైతే మేము అప్రెంటిస్లమి, అంటే స్టార్టింగ్ స్టేజ్, ఇంకా అంత సీనియర్ మేము కాదు, కానీ ఇలా రోడ్డు వర్క్లకి అయితే వచ్చేవాళ్ళు. ఇదే ఊరంటే కొద్దిగా ఎదరికి వెళ్తే మరి భవనీలకి ఆల్రెడీ మనకి 9 అని చెప్పారు, ఇక్కడ 11 అయిపోయింది. ఇంకా మనకు ఫోన్ ఏమి ఇస్తే ఏమి రాలేదు. వాళ్ళు ధీమాగానే ఉన్నారు కదని చెప్పి మనం ధీమాగా ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో చూడాలండి. మరి ఇక్కడ నుంచి మాకు విజయవాడ వచ్చేసి 150, ఇంచుమించు 155, అలా 5 కిలోమీటర్ అటు ఇట్లో అయితే వస్తుందండి. ఇంకా మొన్న ఆల్రెడీ ట్రిప్కి వెళ్ళాం, తిరుపతి, మధ్య, విజయవాడ, ఈ 3 కూడా చూసుకుంటూ వచ్చాం మన ట్రిప్ అయితే. ఈ ట్రిప్ అయితే ఇంకా అలాగేం లేదండి, డైరెక్ట్ విజయవాడ వెళ్ళి వచ్చేయడమేనంట. రెడీగా ఇరుముళ్ళు అవుతున్నాయండి ఇప్పుడు. ఇదైతే ఆల్రెడీ ముందు ట్రిప్ వెళ్ళినప్పటి నుంచి ఉంచేసాం, కాకపోతే ఇప్పుడు సెట్టింగ్ అయితే చేయాలి. ఇరుముళ్ళు అవి ఉంటాయి కదండి, వాటికి 2 టేబుల్ అయితే కట్టేద్దాం. జనాలకి ఇరుగ్గా ఉండకుండా ఉంటుంది, కింద కూడా కూర్చుంటారు. నువ్వేంటో నవ్వుతున్నావా? ఎవరో మీ ఫ్యాన్సా? మీ ఫ్యాన్సా నా ఫ్యాన్సా? అది చెప్పు గాడిదా. బ్రో నువ్వు వెళ్ళబోతు అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువ. ఎలాగా ఇప్పుడు దాకా డైలాగ్ చెప్పావు కదా మరి. మనకు చెప్పిన టైము 9, ఇప్పుడు అయిన టైము 12. ఇంచుమించు ఇంకో 1:30 ఇలా ఉందండి వెయిటింగ్. ఈలోగా మనకు లోకల్ కిరాయి వచ్చింది, ఇంకా గుమ్మని వెళ్ళిపోవాల్సి వస్తుందేమని చెప్పి కిరాయి కూడా వదిలేసామండి. ఇప్పుడైతే ఏంటంటే మనకి భవనీలు వస్తున్నారు కాబట్టి ఇరుముల్లో అయ్యి మేము సెంటిమెంట్ ఉంటుంది, కాళ్ళు అయితే ఆగకూడదు, కింద ఉండకూడదు కదా, అందుకని ఇలా బల్ల అయితే కడుతున్నామండి. 2 బల్లలు కట్టేస్తున్నామండి. ఇక్కడ కిందన్నా ఒకటన్నా సరిపోద్ది, కట్టేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, కింద కూడా మనుషులు కూర్చుంటారు కదండి. మరి అందుకని ఇవి అయితే ఇప్పుడు కట్టేద్దాం. మరి కాళ్ళు కట్టేస్తే ఎక్కడికి వెళ్ళదు. ఇంకా టేబుల్ అయితే కట్టాము. ఇంకా పైన ఇక్కడ ఉంది కదా ఈ వెళ్ళేది, ఇక్కడ అంతా కూడా లగేజ్ వేసుకోవచ్చు. టేబుల్ కూడా ఇంకా సిట్టింగ్ అయిపోయింది కరెక్ట్గా, అటు ఇటు కరెక్ట్గా సరిపోయింది మన దానికి. అలాగా ఇంకా ఎవరికి అడ్డు ఉండదు, కింద మనుషులు కూర్చోవచ్చు. ఏంటి ఎక్కడ చూసారా నన్ను? ఎలా కూర్చో కూర్చో ఏమో నాకేం తెలుసు, నన్ను కొట్టి అడుగుతున్నావు. నేను నీకు తెలుసా? మరి చెప్పరా ఎక్కడ చూసారా నన్ను? మా పెద్ద జీవపాలెంలోకి వచ్చాడు. మీ పెద్ద జీవపాలెంలోకి వచ్చానా? మాదేవరు? గోరుపాలెం. గోరుపాలెమా? నువ్వు నన్ను ఎక్కడ చూసావా?
అంతకుముందు ఎక్కడ బుధారెడ్డి నువ్వు ఏం చేస్తావు? నువ్వా చదువుతున్నావా? ఏం క్లాస్? నువ్వు వెళ్దా? నువ్వు వెళ్ళా వెళ్ళిపోతున్నావు ఏంటి? అమ్మాయిలు సిగ్గుపడిపోతున్నావు ఏంటి? కిడ్నాప్ చేయండి నిన్ను చేస్తున్నావు కిడ్నాప్ చేసి సైలెంట్గా ఆ లోపలికి వెళ్ళి కూర్చో కాళ్ళు చేతులు ఇక తోడేసి కట్టేస్తాను మూసేసి ఇలా కట్టేస్తానే బాగానే గోబడి బాగానే కూడా వస్తున్నారండి చిన్ని బాగానే కూడాను దుర్గమ్మ పక్క ఉండండి కొంచెం టేబుల్ కట్టుకుంటానండి వెళ్ళు వెళ్ళు అనొచ్చా ఏంటి అలా మాట్లాడుతున్నారండి మీరు ఏం చేస్తున్నారా మీరా అయ్య బాబా ఏం చేస్తున్నారా మీరు యూట్యూబ్ లో ఫోటో ఎత్తావా ఏం ఫోటోరా అన్న ఏం ఫోటో ఏం ఫోటో ఎవరి ఫోటో రా ఏం ఫోటో రా ఇప్పుడే రే నువ్వు ఇప్పుడే వచ్చావు నువ్వు పక్కకు పోలు రాడే రాడే అనిపిల్లరా ఎన్నాడు అనిపిల్లి ఇప్పుడు వచ్చాడు ఆడు నేను అలాగే ఉంది వాటం కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి ఇక్కడ బ్యాచ్ ఇక్కడ మిమ్మల్ని నేను తీయడానికి ఉంటాను మిమ్మల్ని ఇక్కడ బ్యాచ్ వీడియో వస్తుందిలేండి అంటే కొద్దిగా ఆర్డర్లో నుంచండి భవనీలు అందరూ కూడా ఎక్కేసారు ఇంక ఇప్పటి నుంచి బయలుదేరాలి ఇక్కడ లోకల్లో అమ్మవారి గుడి అయితే ఉంటుందండి పద్దలంకమ్మ తల్లి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకొని ఇంక నెక్స్ట్ ఇంకా మనకైతే ముందేం చెప్పలేదు ఇప్పుడు చెప్పారు చిన్న తిరుపతి తీసుకెళ్ళాలని చెప్పేసి అదేనండి ద్వారకా తిరుమల మేమంతా చిన్న తిరుపతిని అంటాం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలండి ఫస్ట్ అది అయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత విజయవాడ ప్రజెంట్ అయితే బయలుదేరాము ఇంక లోకల్లో గుడి దగ్గర అయితే సార్ దండం పెట్టేసుకొని ఇంక బయలుదేరిపోతామండి మన బండి కొన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి పువ్వులు ఇవన్నీ తగిలించడం పూజ కూడా లేదు కాబట్టి బాగుందన్న అలా ఫిక్స్ అయిపోయారు కొందరు కానీ మంచిది డేంజర్ తెలిసా అన్నామంటే వెళ్ళాల్సిందే మళ్ళీ వెనక ముందు ఆడకూడదు ప్రజెంట్ మనం అయితే తాడేపల్లిగూడెంలో ఉన్నామండి ఇక్కడ నుంచి మళ్ళీ ముందైతే మనకి చిన్న తిరుపతి అని చెప్పలేదు చిన్న తిరుపతి కూడా తీసుకెళ్ళాలంట నెక్స్ట్ విజయవాడ మనతో మా బామ్మద్ భవాని వారు ఉన్నారు మరి కూల్ డ్రింక్స్ 2 లీటర్ బాటిల్ సరిపోతాయా సరిపో కదా ఎక్కువ ఉన్నాడు కదా నన్ను చూసుకున్నారు నా ఐడి చూసారు మరి ఈ కోరాడు ఎందుకు అడవిడి వీడు ఎక్కించడం కోసం దేనికోసం మొత్తం తెచ్చి అడ్డంగా పెట్టాడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మనం భీమడోళ్ళ దగ్గరలో అయితే ఉన్నాము మనం ముందే బరకం కట్టేసుకొని అది బ్యాగులు కానీ ఇరుముళ్ళు కానీ అన్నీ లోపల పెట్టేయడం వల్ల మనకి ధీమాగా అయితే ఉన్నది
లేదంటే ఇప్పుడు కంగారుగా మనం బరకాలు కట్టుకొని ఎన్ని చేయాల్సి వద్దును. ఎందుకన్నా మంచిదని చెప్పి ముందే కట్టాడు. ఇప్పుడు మంచిదయింది. ధీమాగా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక అరగంట పైనే పట్టుద్ది చిన్న తిరుపతి. యూటర్న్ తిరిగి వెళ్ళాలి. మామూలు రివర్స్ వెళ్ళిపోతారు చాలామంది. ఇంకా అలా నచ్చదు. ఇలా అనుకుంటారు ఇలా తిరుగుతుంది అనుకుంటారేమో. కొడుకున్నవారు కాబట్టి తెలియలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి విజయవాడ రాబోయే చంద్రబాబు వచ్చేసి ఏంటి అనుకుంటారు. ఇక్కడ కనుక గేట్ ఆడిందో లేదో కానీ గేట్ ఆడితే మట్టుకి మన టైం అయితే వేస్ట్ అయిపోద్ది. బాగుంట అమ్మయ్య పర్లేదండి బాబు, బతికిపోయాం. మనం అయితే ఇప్పుడు చంద్రపతి పార్కింగ్లో అయితే పెట్టుకుని ఉన్నాం. కిందన ఇదంటే అఫీషియల్గా ఏం కాదు, కొంచెం ఖాళీ ప్రదేశం కింద ఉంది. అందుకని ఇంక ఇక్కడ పెట్టేసుకొని ఉన్నాం. మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తారు కదా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి. మామూలుగా అయితే పైకి వెళ్ళామంటే మళ్ళీ మనకు ఒక 100 రూపాయలు టోల్ గేట్ అయితే అవుతుంది. మనం నైట్ అంతా ఉండేది ఏం కాదు కాబట్టి ఒకవేళ ఇక్కడ కాకపోతే రోడ్ సైడ్ అనేట్టుకుని ఉన్నామంటే కొంచెం ఒక 100 రూపాయలన్నా సేవ్ అవుతుంది కదని చెప్పేసి ఇంకా అలా అయితే చేసాం. దర్శనానికి అయితే వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు వచ్చేంతవరకు ఉండాలి. తర్వాత మనం విజయవాడ అయితే వెళ్ళాలండి. టైం వచ్చి 5:30 అవుతుంది. ఇంకెళ్ళి ఎప్పుడు వస్తారో, మనకు ఎప్పుడు తీసుకెళ్తామో, మళ్ళీ అక్కడ దర్శనం అవ్వాలి. మామూలుగా అయితే మనం మాట్లాడుకున్నదే పొద్దున్న 9కి బయలుదేరేలాగా. ఇంకా సాయంత్రం అన్నా పొద్దున్న తర్వాత రోజు తెల్లారి గంటలకి ఇంటికి వెళ్ళిపోయేలాగా. ఇది చూస్తే 2 రోజులు పట్టేలా ఉందండి ట్రిప్. మామాట ఇలా ఉంది. ఇంకోటి ఏంటంటే మన వీడియోస్కి కింద కొంచెం కామెంట్లు అయితే పెడుతున్నారు. అన్న సేఫ్టీ చూసుకున్నా, నువ్వు డ్రైవింగ్లో వీడియోలు తీకు అయ్యి అంటున్నా. మన బండికి ఇది ఒకటి తీసుకున్నామండి ఆల్రెడీ. స్టాండ్ కనబడుతుంది కదా, అది ఇంకా గ్లాస్కి మనం ఎక్కడ కావాలో అక్కడ ఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం అదేదో నేను పట్టుకున్నట్టు ఉంటుంది అంతే. అంటే ఫోన్ ఏం పట్టుకోనండి, ఫోను దానికే ఉంటుంది. జస్ట్ షేక్ అవ్వకుండా ఆ స్టాండ్ని పట్టుకుంటాను అంతే. మనకు కావాలితే ఒకవేళ ఎవరైనా మన కాన్సన్ట్రేషన్ అంతా ఇటే ఉంటుంది. ఒకవేళ అంతగా ఎవరైనా ఇచ్చారో ఇంక వదిలేస్తాను. ఆ ఫోన్ దాన్నే ఉంటుంది కదా, ఫోన్ ఏం పోదు కదా, వదిలేస్తాం. మనం అదొకటి ఈ చేతితో చేసేది ఏమి ఉండదు. బ్రేక్లన్నీ కాల్ దగ్గర ఉంటాయి, స్టీరింగ్ ఇక్కడే ఉంటుంది. మనం ఏది వదిలేసి తోలుతలేదు కదండి. అంటే వాళ్ళు అనుకోవడంలో కరెక్ట్ ఉంది. నా వెర్షన్ నేను చెప్పుకోవాలి కదా. ఆ స్టాండ్ ఉన్నా కదా, అది షేక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను పట్టుకుంటాను అంతేనండి. మామూలుగా అయితే ఇక ఇలా ఆగినప్పుడు తప్ప మామూలుగా అయితే దాంతో తెస్తాను నేను. మొత్తానికి అయితే వచ్చారండి. ఇక్కడ కూడా మళ్ళీ వర్షం అయితే మొదలెట్టేసింది. ఇక్కడ టిఫిన్ చేసేసి అయితే బయలుదేరుతున్నాం విజయవాడ. వీలైనంత తొందరగా వెళ్తే నైట్ దర్శనం అయిపోతే మనం తెల్లారి గంటలు మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తామండి. లేదంటే కనుక మళ్ళీ రేపు మధ్యాహ్నం అయితే అవుతుంది మనకి. అందుకోసం అని చెప్పి ఫాస్ట్గా అయితే వెళ్తాం. టైం వచ్చేసి 7 అయిపోయిందండి. ఇక్కడే మనం ఇంచుమించు 10 కట్టేస్తారంట. లోపల గుడి అయితే మూసేస్తారంట. ఈలోగా ఏమైనా వెళ్ళగలిగితే కనుక మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు. లేదంటే కనుక ఇంకంతేనండి. మనం అయితే ఇప్పుడు చింతరపతి అయిపోయింది. ఏలూరు దగ్గరలో ఉన్నామండి. ఏలూరు టోల్గేట్ దగ్గరలో ఉన్నాం. మన బండి వైపర్ బ్లేడ్లు అట్లా కరెక్ట్గా మనం ఎక్కడైతే చూస్తామో ఆ మొక్కలో క్లీన్ చేయలేదు. మిగతాదంతా కింద పైన బాగానే ఉంది కానీ ఇది తుప్పర పడుతుంది, వర్షం తుప్పర. ఆ తుప్పర తప్ప అసలు రోడ్డే చాలా ఇబ్బందిగా ఉంది. రేపు బ్లేడ్లు అయితే తీసుకొని మార్చేయాలండి బ్లేడ్లు, లేదంటే ఇబ్బంది అయిపోతుంది ఈ వర్షాలకి. అప్పుడే హార్ట్ ఎక్కిపోయినట్టుంది. కరెక్ట్గా మనం ఎక్కడైతే చూస్తామో అక్కడే మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఎవరు లేరులేండి. మ్యాక్సిమం ఈ హైవే దగ్గరే ఈ మధ్యకాలంలో అయితే రిస్క్గా ఉంది. సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఆర్టీఓ కానీ ఎక్కువైతే ఇక్కడ ఉంటున్నారు. అంతా మరి
దుర్గం మీద భారం వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. మన ట్రిప్లో అయితే ఎవరో ఆపలేదు. ఈ ట్రిప్లో కూడా అలా ఉంటే బాగానే ఉంటుంది మరి, లేదంటే ఇంకా అయిపోయినట్టే మనకు మరి. స్లోగా అలా తుబ్బర పడుతుంది. రేజ్ అవ్వకుండా ఉంటే ఇలాగా ఇంకో గంటలో అయితే వెళ్ళిపోతాం విజయవాడ. కొడుతున్నా ఏం పడతలేదంట్రా, నోట్లో చక్రం పెట్టుకుని మరి తోలేస్తున్నావా? చక్రం కూడా ఇలా అద్దాలు చూసుకోవడం అనేసి తోలుతుంటున్నారు. కొట్టున్నాం అయినా ఇంక పక్కన చూడలేదు. మనం అయితే వచ్చేసామండి విజయవాడ. ఇందాక ఇదే కదా వెళ్ళింది, ఎక్కించుకొచ్చేస్తుంటుంది అయితే. అప్పుడే దారిలో ఒక యాక్సిడెంట్ ఏదో అయిందండి. ఈయన అటు ఇటు బట్టమొబులుగా తోలుతున్నాడండి స్కూటీ. ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. టైం 9:30 అయింది. మా భావనీలు వెళ్ళి దర్శనం చేసుకోవడమే లేట్. ఇంకా ఈ రోజు మనకి మామూలు చుక్కలు కనపడతలేదు. ఇంకా వర్షం గట్టిగా రావట్లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా అయిపోతుంది మనం. అలా బండా పంది కర్రలోడా ఎదరా పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ దగ్గర అయితే మన బండి పెట్టేసుకోవడం, మళ్ళీ బాగుంది వచ్చేదాకా ఇంక వెయిటింగ్. మొన్న ఆల్రెడీ చిత్తకొట్టేసింది విజయవాడ దోమలు. ఈసారి ఏం చేస్తాయనండి మనం. ఆల్రెడీ మన బండిలో ఉంది సగం అగరొత్తు ఉంది, దోమలు అగరొత్తు. మనం సగం వెలిగించుకుంటున్నాం, సగం వెలిగించుకొని పడుకోవాలి ఇంక వచ్చేదాకా. చాలా ఇబ్బంది అయిపోతుందండి. అసలు గ్లాస్ మెయిన్, మనకి గ్లాస్ నీట్గా ఉండాలి. చిరాకు వచ్చేస్తుంది ఫైబర్లు ఎలా ఉండేది అప్పుడు. గుడి దగ్గరకి అయితే రీచ్ అయిపోయామండి. మొత్తం పార్కింగ్ చేశారా ఎంత బాగుందో. మొత్తం ఎదరికి వెళ్ళాం ఇంకో మొత్తం బుక్ అయిపోతామని చెప్పేసి ఇంక ఇక్కడే ఆపేసాం. ఒకవేళ అంతకే మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కావాలండి. ఇది మధ్యలో లైన్ ఇంకంతా పార్కింగ్ కాబట్టి రివర్స్లో వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు. మా వాళ్ళు ముడిగా అది ఇప్పుడు దాకా పడుకొని ఉన్న వాళ్ళు బద్ధకంగా దిగుతున్నారు. 2 గంటల ఏముందండి, 12 వరకు దర్శనం అవుతుందండి. ఇప్పుడు అయిపోతే మనం పొద్దున్న కల్లా వెళ్ళిపోతాం. మా భావనీలు అయితే వెళ్ళిపోయారండి, పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. సడన్గా బస్సు వచ్చింది, కరెక్ట్గా ఖాళీగా వెళ్తుంది. ఈ బస్సు ఎక్కేస్తే కనుక ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతారు. అది డైరెక్ట్గా ఫ్రీ బస్సు కొండ మీదకి వెళ్తుంది కదా అది. ఇంకేంటంటే వాళ్ళు నీటికి వెళ్ళారు, మనం ఇంకా కమాన గుసగుస అంటున్నాయి దోమలు. పొద్దున్న వచ్చేంత వరకు కూడా మళ్ళీ ఇంక వీటితో మనం యుద్ధం చెయ్యాలి. అయ్యో అతవిది ఎంత పని జరిగిందిరా బాబు. నాకు అర్థం మీకు కూడా రాకూడదండి, ఎందుకంటే వచ్చాం వచ్చాం దోమలు చదవకూడేస్తున్నాయి. ముందే ప్లానింగ్ తోటి దోమల అగరొత్తులు అయ్యి ఉన్నాయని చెప్పి అనుకున్నాం. అన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర వెలిగించుకోవడానికి అగరొత్తు లేదండి బాబు. సారీ అండి, అగరొత్తు ఉంది, అగ్గిపెట్టి లేదండి బాబు. పెద్ద సమస్య వచ్చి పడిందే అమ్మ. ఇప్పుడు అగ్గిపెట్టి కోసం ఎవరిని అడిగిన ఏదో సిగరెట్లు కాల్చి చూడలా చూస్తారు మనం అంతా. చూద్దాం ఎవరో తగ్గుతారు ఏదో మహానుభావుడు. ఆటోలో ఏ తిరుగుతున్నాయి కదా, ఆ ఆటో నుంచున్నాం ఒక రోడ్డు మీద నుంచున్నాం ఒక ఆటో. తమ్ముడు ఎక్కడికి అంటారు కదా, ఎక్కడికో చెప్తానులే కానీ ముందు ఒక అగ్గిపెట్టి పని అని అనుకుంటప్పుడు తూ అంటారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. దొరికిందండి బాబు అగరొత్తు పొలకి అగ్గిపెట్టి. అడేలో పొయ్యి దగ్గర వెలిగించుకున్నావా. అసలు దోమలేంటో లోకం ఏంటో అమ్మ. ఇప్పుడు కొనవలేదండి రాత్రి నుంచి. అసలు చూస్తున్నారు కదా దోమలు ఎలా ఉన్నాయో, మంటలు వచ్చేస్తున్నాయి చేతులు అన్నీ కూడా. గట్టిగా అయితే 1 గంట రిలీఫ్ ఇచ్చినాయి అంతే. ఆ దోమల పొగ ఆరింది, ఆగిపోయింది అంతే. ఇంకా
మొదలెట్టేసింది. మొన్న అంతే నరకంగా పడిపోతుందండి బాబు. దుప్పడు ఉన్నది ఇక మళ్ళీ ఎత్తి క్యాప్ పెట్టేసుకుంటున్నాం, గ్లాసులు లేపేసుకుంటున్నాం, ఇంకా అన్నీ ఉన్నా కానీ వచ్చేస్తున్నాయి. నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నది, ఎదర గాలి వస్తుంది, ఆ గాలి బ్రిడ్జ్లోంచి వచ్చేస్తున్నట్టున్నాయి దోమలన్నీ కూడా. గ్లాసులు లేపేసినాయి కానీ వచ్చేస్తున్నాయి. అది నెక్స్ట్ డమ్మీ అయితే చేసేయాలి. డమ్మీ చేయకపోతే మనకి ఎక్కడికి ఇదే ఇబ్బంది అయిపోద్ది. ఏకంగా చూడండి ఎట్లా చెయ్యరా పెడితే వచ్చేస్తున్నాయి. ఇంకా మా వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. మరి ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం ఇక్కడ ఉన్నాం. మనోడైతే మరి రాజమండ్రికి ఎరగెళ్తున్నాడంట. వెళ్తాం మన బండి చూసుకుంటూ వెళ్ళి ఆగాడు. రాజాబాయ్ ఇవన్నీ నెంబరు మా అడిగి అని తిరగడానికి ఫోన్ చేయండి. ఒకసారి మళ్ళీ చెప్పాను సరే అండి. అయితే మరి మొత్తానికి అయితే వచ్చారండి మా వాళ్ళు. ఇంకా ఎక్కడ లేటు పాట ఎక్కితే బయలుదేరాలి. ఇక మనం బయలుదేరి ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చామండి. ఇంకొక గంట అయితే మన ఊరైతే వెళ్ళిపోతాం. ఇంక భోజనం కూడా ఇంకెక్కడ ఆగలేదు, ఎందుకంటే మనకు నెక్స్ట్ టైల్స్ కర్రీలు అయితే ఉన్నాయి. ఫోన్లు చేసేస్తున్నారు ఇప్పటికి, ఎక్కడున్నారు బాబు అని చెప్పేసి. మనకు ఆల్రెడీ వీళ్ళు లేట్ చేయడం వల్ల లేట్ నడుస్తుంది. అందుకోసం అని చెప్పేసి వచ్చేస్తున్నాను అన్న, కొంచెం కంగారు పడకండి, వచ్చిన తర్వాత 2 ట్రిప్లు కూడా వేసేస్తానన్న. సరే అయితే అన్నారు. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా ఆపితే భోజనం కావాలి, లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి దింపేయడమేనండి. మరి అమ్మ ఆల్రెడీ లేట్ అవుతుందంటే చూడండి, కరెక్ట్గా మనం ఒక 2 నిమిషాల ముందు వచ్చంటే సరిపోతున్నాం. ఈ గేటుకి దొరికాము. మళ్ళీ ఒక పావుగంట టైం అయితే వేస్ట్. ట్రైన్ రావాలి, ఒకటైతే పర్లేదు, మళ్ళీ 2 ట్రైన్లు అయితే ఒక అరగంట అటేద్ది. సర్లేండి, ఇంకేం చేస్తాం. మొత్తానికి అయితే ప్లేస్కి రీచ్ అయిపోయాం. 1 గంట అయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ టైల్స్ కర్రీలు అయితే ఉన్నాయి, వెళ్ళాలి వాటికి. ఏంటి మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరి ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. అంటే బాయ్ బాయ్.